యా నేను చెప్పాల్సినవన్నీ మీరే చెప్పేశారు సురేష్ గారు. నేను చేయాల్సిన వ్యాఖ్యలన్నీ మీరు చేసేసారు. సారీ సార్, సారీ అందువల్ల మీ సారీ. మీరే అంత హార్ష్ గా చెప్పేసిన తర్వాత ఇప్పుడు మేము కొంచెం తగ్గి మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు చెప్పిన ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ కరెక్ట్. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు ఫెయిల్యూర్ మంత్రి, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. ఏ పార్టీ వాడు అనేది కాదు, ఏ ప్రభుత్వంలో పనిచేసాడు అనేది కాదు, ఆయన ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ మంత్రి. మిగతా వాళ్ళందరూ కొంతమంది బాగా పనిచేసి ఉండొచ్చు, వైసీపీలో బాగా పనిచేసి ఉండొచ్చు, కానీ ఫెయిల్యూర్ మంత్రుల్లో మొట్టమొదటిగా ఇతని పేరు వస్తుంది ఖచ్చితంగా, డౌటే అక్కర్లేదు. మంత్రిగా వ్యక్తిగతంగా వేరు, మామూలుగా ఎవరు బాగున్నారు ఏంటి, ఎవరు బాగా మాట్లాడారు వేరు, కానీ ఫెయిల్యూర్ మంత్రి ఖచ్చితంగా ఈయన. ఈ రోజు ఆ ఫెయిల్యూర్ మంత్రి స్థాయిని దాటేసి దిగజారుడు మంత్రి అయిపోయాడు. సరే ఓకే, గతంలో అనేక పార్టీలు అనేక రకాలుగా చేసినప్పుడు ఆ చరిత్ర అంతా ఇద్దరు మిత్రులు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒకరినొకరు తవ్వుకున్నారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళను. కానీ ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈయన మీద. అసలు క్రిమినల్ అంటే మహిళా కమిషన్ ముందుకు రావాలి. మహిళా కమిషన్ ఈ పాటికే ముందుకు వచ్చి సుమోటోగా తీసుకుని దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి ఉండవలసినది. తెలుగుదేశం పార్టీనా లేదంటే వైసీపీ పార్టీనా అనేది సంబంధం లేదు. ప్రభుత్వం పరంగా మహిళా కమిషన్ ఏం చేస్తోంది, ఎందుకని ఇంత లేట్ గా రియాక్ట్ అవుతోంది, శైలజ గారు ఏం చేస్తున్నారు, ఎప్పుడో వారం రోజుల తర్వాత వచ్చి దీని మీద మేము ఆల్రెడీ చెప్పామండి, మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి, అదంతా వచ్చిన తర్వాత మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడతానండి అంటే మీరు మహిళలకి అన్యాయం చేసినట్టు అవుతారు. శైలజ గారు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఒక కేసు విషయంలో మీరు స్పందించారు, కానీ చాలా లేట్ అయిపోయింది. అప్పటికి మెసేజ్ రాంగ్ వెళ్ళిపోతుంది. మెసేజ్ రాంగ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడో వచ్చి మేము చర్యలు తీసుకున్నామంటే ఉపయోగం లేదు. అట్ ది సేమ్ టైం పార్టీ పరంగా కూడా లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళు చాలా లేట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకని అంత లేట్ గా రెస్పాండ్ అయ్యారు? దళిత మంత్రి అన్నప్పుడు దళిత మంత్రి అని మీరే అంటారు, లేదంటే మహిళని మీరే అంటారు. ఇవన్నీ చెప్పి మీరే ఎందుకు లేట్ గా రెస్పాండ్ అయ్యారు? అసలు మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు లేట్ గా రెస్పాండ్ అయ్యాడు? ఇలాంటి విషయాల్లో ఎంత ఫాస్ట్ గా ఉండాలి? అదిగా లోకల్ గా ఉండే రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు లేట్ గా రెస్పాండ్ అయ్యాడు? దీనివల్ల ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? మహిళలకి రక్షణ ఉంది అని ఇప్పుడు అసలు మంత్రి గారే అనుకోవాలి కదా. మంత్రి గారే ఈ రోజు బాధపడి ఉంటుంది. నాకు తెలిసి మంత్రి గారే బాధపడి ఉంటారు. ఏంటి నాకు అసలు రెస్పాన్స్ రాలేదు అన్నంత మాట అన్న తర్వాత కూడా ఏంటి పార్టీ నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని 2 రోజులు బాధపడి ఉంటుంది కదా. సరే, 3వ రోజు బయటకు వచ్చారు, అందరూ వస్తున్నారు. 3వ రోజు ఒకళ్ళు చెప్పులు అంటున్నారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కానీ 2 రోజులు ఆవిడ బాధపడి ఉంటుంది కదా. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? పార్టీ పరంగా ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మహిళా కమిషన్ ఎందుకని ఇంత ప్రతిసారి లేట్ గా రెస్పాండ్ అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే నష్టం మీకు. ఇలాగే ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితులు వస్తాయి తప్ప న్యాయం జరగదు. మీరు అన్నట్టు ఇంకొక రెండో విషయం, ఖచ్చితంగా అసలు ఆయన ఎవరు అసలు మాట్లాడడానికి, బుల్లెట్ ప్రూఫ్ కార్ మాట్లాడడానికి ఆయన ఎవరండి అసలు? ఈజీ. మాకు మీరు కరెక్ట్ గా చెప్పారు, మన డబ్బులతో వీళ్ళందరూ ఎంజాయ్ చేసి, నేను ఎంజాయ్ చేసిన కారులో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఎంజాయ్ అసలు నువ్వు ఆ కారు చరిత్ర ఒకసారి తీసుకుంటే మనం అసలు అంతకుముందు ఎంతమంది వాడు ఉంటారు? నువ్వు ఎన్నో వాడు అసలు. అదే బుల్లెట్ ప్రూఫ్ కార్ కి నువ్వు ఎన్నో వాడు. నువ్వు నీకు ఎంతమంది అయిపోయిన తర్వాత నీ దగ్గరికి ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ వచ్చి ఉంటుంది. రాబోయే రోజుల్లో దాని లైఫ్ ఉన్నంత కాలం అనేక మంది దాన్ని వాడుకుంటారు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకంత దిగజారుడు మంత్రి స్థాయిలో గతంలో పనిచేసి ఈ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారంటే పార్టీకి మీరు నష్టం చేస్తారు. మీరు పనిచేసే మీ పార్టీకి మీరు నష్టం చేస్తారు. దీనివల్ల ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. అతను తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఓడిపోతాడు. ఈ ఒక్క మాట చాలు, అనిత గారిని అన్న ఈ ఒక్క మాట చాలు, మళ్ళీ రెండోసారి మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం లేదనేది స్పష్టమైపోతుంది. ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. కానీ అతను ఓడిపోతాడు, గెలుస్తాడు, అది పక్కన పెట్టండి. ఆ పార్టీకి కూడా నష్టమే. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి కూడా నష్టమే. కాబట్టి ఏంటంటే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం విషయాలు అలా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే మీకు నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే గొడ్డలి పార్టీ అన్న ఒక మాట వచ్చిందా? ఎందుకు తెచ్చుకున్నారు ఆ పరిస్థితి? తర్వాత ఇప్పుడు సరే, మీరు మాట్లాడిన దాని ప్రకారం కాక్రోచ్ పార్టీ అనేది ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సరే, ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళను. కానీ అవన్నీ ఆ రాజకీయంగా ఉన్నవి అవన్నీ చాలకపోగా ఈ మహిళలను తిట్టే కార్యక్రమాలు, మహిళలను తిట్టే అనవసరంగా అబాస్ పాలవడం ఏంటిదంతా? కాబట్టి మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు ఎంత బాధ్యతగా మీరు రైటో తప్పో డిఎస్సికి సంబంధించి అందరినీ పిలిపించుకుని మాట్లాడారో, లేదంటే అమరావతి రైతులు పిలిపించుకుని మాట్లాడారో, ఇప్పుడు మీ మాజీ మంత్రిని పిలిపించి మాట్లాడండి, సంజాయిషి అడగండి. ఇమ్మీడియట్ గా సంజాయిషి అడగండి. ఎందుకు మాట్లాడాము సంజాయిషి అడగండి. అడగకపోతే మీ సపోర్ట్ చేసినట్టు అవుతుంది.
ఎలాగైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా కమిషన్ ఇన్ని రోజుల పాటు రెస్పాండ్ కాకపోయినా సైలెంట్ గా ఉండటం ఎంత రాంగో, మీ మాజీ మంత్రి ఇంత దారుణంగా ఆడపిల్లల గురించి మాట్లాడిన తర్వాత మీరు అతనితో సంజాయిషి ఇప్పించరు. మీరు కనీసం అతను బయటికి ఓపెన్ గా చేయకపోయినా మీ పార్టీలో మీరు పిలిచి సంజాయిషి ఇప్పించుకోకపోతే మీరు కూడా దాన్ని సపోర్ట్ చేసినట్టే. అనిత గారి విషయంలో ఏవైతే అమర్నాథ్ ఆయన మాట్లాడాడో వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అధినాయకత్వాలు రెండు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయా, నిర్లిప్తంగా ఉన్నాయా అని నాకు డౌట్ గా ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఆలోచించుకోకపోతే కనుక రెండు పార్టీలకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎందుకని ఇంత రెస్పాండ్ కాలేదని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడేంటని వైసీపీ గురించి అనుకుంటున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నది అక్కడ మహిళా మంత్రి, దళిత మంత్రి అయినా కాకపోయినా దళిత మహిళ అయినా కాకపోయినా ఒక మహిళ. కాబట్టి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఏంటి నిర్లిప్తత? నేను ఓవరాల్ గా మాట్లాడుతున్నది రాజకీయ నిర్లిప్తత. ఈ రాజకీయ నిర్లిప్తత అనేది ఇలాంటి విషయాల్లో ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రజలు రెండు పార్టీల్ని గమనిస్తున్నారన్న విషయాన్ని రెండు పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నాకు అనిపించింది బిఫోర్ క్లోజింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడంటే హోమ్ మినిస్టర్ అనిత గారు, హోమ్ మినిస్టర్ అనేసరికి కొంత లా అండ్ ఆర్డర్ లేదంటే కనుక ఈ రక్షణ దీని కింద వస్తుంది కాబట్టి ఆవిడకి బుల్లెట్ ప్రూఫ్ అంటే అర్థం ఉంది. ఐటీ మినిస్టర్కి బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు సార్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డౌట్ వచ్చింది. ఈయనకి అసలు బుల్లెట్ ప్రూఫే వేస్ట్ కదా. అసలు అమర్నాథ్ ని వెళ్ళి కొట్టి దాడి చేసేందుకు అసలు ఎవరు అసలు ఆలోచించడం కూడా ఆలోచిస్తారు. వైజాగ్ అంటే కోడిగుడ్లతో కొడతారేమో అని బుల్లెట్ ప్రూఫ్ పెట్టినట్టున్నారు. కాసేపు పక్కన పెడదాము, జోక్స్ అపార్ట్. రెండోది, రాయపాటి శైలజ గారు ఉన్నటువంటి మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ వచ్చేసరికి అమర్నాథ్ అంత డేంజర్ ఫెలో అని నేను అనుకోవట్లా. అమర్నాథ్ వ్యక్తిగతంగా అంత డేంజర్ ఫెలో, అతనికి అంత వ్యతిరేకత ఉంటుంది, కొట్టాల్సినంత వ్యతిరేకత ఉంటుందని నేను అనుకోవట్లా. అవును. రెండోది, రాష్ట్ర మహిళా కమిషన్ కనుక చర్యలు తీసుకుంటే వెంటనే ఆ రాయపాటి శైలజ గారిని పెట్టింది టీడీపీ కాబట్టి టీడీపీ వాళ్ళు కక్షపూరితం అని చెప్పేసి అనుకునే అవకాశం. బట్ అయినా కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా తీసుకోవాలి. అసలు దీని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి వ్యాఖ్యలు ఇవి. అవును, కరెక్టే కానీ ఆ రకమైనటువంటి ఒపీనియన్ వస్తారు. బట్ అయినా కూడా తీసుకోవాల్సింది. కానీ జాతీయ మహిళా కమిషన్ దగ్గర కదా ఇది వెళ్లాల్సింది. వాళ్ళు ఇంకా చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇది. ఈ రకమైన వ్యాఖ్యల్ని పట్టించుకోకపోతే జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు పట్టించుకోవాలి? అంటే నేను అదే లోకలైజ్ అంటే నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. మన బాధ్యత జాతీయ మహిళా కమిషన్ కి మన బాధ్యత తెలియదు. అవును, నేను అదే అంటున్నాను సార్. అంటే వాళ్ళ దృష్టికన్నా తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంటుందేమో ఈ కూటమి ప్రభుత్వం మీద అంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. శ్రీరామ్ గారు, తులసిరెడ్డి గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, రమ్య గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.